Hi friends, welcome to Nifty analysis for 25th July 2025. ఈ రోజు నిఫ్టీ మూవ్మెంట్ అబ్జర్వ్ చేస్తే మనం ఏదైతే నిన్న రెసిస్టెన్స్ లెవెల్ అనుకున్నాం 25,550 నుంచి 570 అనే ఒక రెసిస్టెన్స్ లెవెల్ అనుకున్నాం. ఆ రేంజ్ నుంచి మార్కెట్ అనేది అంటే ఈ రెసిస్టెన్స్ లెవెల్లో మనం బేస్డ్ ఆన్ ప్రైస్ యాక్షన్ ట్రేడ్ ఇనిషియేట్ చేయొచ్చు అనుకున్నాము. మనం ఏదైతే ప్రీవియస్ ఏదైతే అయ్యిందో ఆ రేంజ్ అనేది రెసిస్టెన్స్ అనుకున్నాము. ఎగ్జాక్ట్లీ ఓపెనింగ్ వచ్చేసి నియర్ బై రెసిస్టెన్స్ ఓపెన్ అయింది. అక్కడ నుంచి కంటిన్యూగా ఫాల్ అనేది చూడడం జరిగింది. బట్ క్లోజింగ్లో చూస్తే మాత్రం కొంచెం ఒక రేంజ్లో కన్సాలిడేట్ అవ్వడం చూసాము. ఓకే, ఇది రేపు ట్రేడ్ సెటప్ చూస్తే రేపు ఫ్రైడే అనేది ట్రేడ్ సెటప్ చూస్తే ఒకసారి మనకు సపోర్ట్ అనేది ఈ రోజు లో ఏదైతే ఉందో ఆ లో పాయింట్ అనేది ఒక సపోర్ట్. ఎందుకంటే మనం ఇది ఒకసారి 15 minutes టైం ఫ్రేమ్ పెడతాను. ప్రీవియస్గా ఈ రేంజ్లో ఒకసారి నిఫ్టీ సపోర్ట్ తీసుకొని ఏ రేంజ్ వెళ్ళడం జరిగింది. ఆ విధంగా ఈ రేంజ్ అనేది ఏదైతే ఉందో 25,030 ఆర్ 25,000 రేంజ్ అనేది ఒక సపోర్ట్ రేంజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సారీ, ఈ 25,030 నుంచి 25,000 రేంజ్ అనేది ఒక సపోర్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. బట్ రేపు ఓపెనింగ్ అనేది మనకి ఇంపార్టెంట్. అంటే ఓపెనింగ్ అనేది ఈ రేంజ్లో అంటే మనకి 25 అంటే ఈరోజు క్లోజింగ్ నుంచి 25,000 రేంజ్లో ఓపెన్ అయ్యి ఫస్ట్ 1 hour అనేది దీనిపైన ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. అంటే మనకి ఏదైతే 25,000 రేంజ్లో ఓపెన్ అయ్యి 25,050 ఆర్ 25,080 రేంజ్లో ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయితే ఫర్దర్గా నిఫ్టీ అనేది హైయర్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. టార్గెట్ వచ్చేసి 25,250 టచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ క్లోజింగ్ వచ్చేసి 24,990 కింద ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఫస్ట్ 1 hourలో. ఓకే, ఫర్దర్గా డౌన్ ఫాల్ రావడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి ప్రీవియస్ లో ఏదైతే ఉందో ఈ రేంజ్ అనేది 24,800 ఆర్ 850 రేంజ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అంటే మనకు నెక్స్ట్ బాటమ్ సపోర్ట్ డౌన్ సైడ్ సపోర్ట్ వచ్చేసి 24,850 నుంచి 880 అనేది ఒక సపోర్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. మెయిన్గా మనకి ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏదైతే ఉందో ఈ రోజు క్లోజింగ్ ఏదైతే ఉందో అది ఆ రేంజ్ నుంచి 25,000 అనేది ఒక సపోర్ట్ రేంజ్ అవుతుంది. మనకు ఓపెనింగ్ అనేది ఇంపార్టెంట్. ఓపెనింగ్ అనేది 25,000 రేంజ్లో అంటే ఈ రేంజ్లో ఓపెన్ అయ్యి ఇక్కడ మనకు ఫస్ట్ 1 hourలో క్లోజింగ్ అనేది దీనిపైన ఇవ్వడం స్టార్ట్ అయితే ఫర్దర్ హైయర్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. లేదు ఇది బ్రేక్ అయ్యి దీని 25,000 కింద ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయితే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 24,800 రేంజ్ టచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చూస్తే బ్యాంక్ నిఫ్టీలో మనం ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్ అనుకున్నామో 57,300 అనే రేంజ్ అనుకున్నామో ఎగ్జాక్ట్లీ అదే రేంజ్లో ఓపెన్ అయ్యి ఆల్మోస్ట్ ఆ రేంజ్ నుంచి 56,850 రేంజ్ టచ్ అయ్యి క్లోజింగ్ వచ్చేసి 57,033లో క్లోజ్ అయింది. ఈ బేసిస్లో బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ సెటప్ ఒకసారి చూస్తే మనకు ఏదైతే ఈ రేంజ్ అనేది ఏదవుతుందో మనకి ఈరోజు లో టచ్ అయిన పాయింట్ ఏదవుతుందో ఆ 56,850 అనేది ఒక సపోర్ట్ రేంజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సేమ్ అదేవిధంగా ఫస్ట్ 1 hour క్యాండిల్ అంటే మనకు ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీ ఓపెనింగ్ అనేది ఇంపార్టెంట్. అంటే మనకి ఒకసారి చూస్తే ఒక ఫాల్ తర్వాత ఒక రైజ్ తర్వాత ఇక్కడ కన్సాలిడేట్ అవ్వడం చూడడం జరిగింది. అంటే ఇక్కడ చిన్నగా మనం ఒక ఛానల్ డ్రా చేసుకునే ప్రయత్నం చేస్తే ఇన్ కేస్ మనకు ఓపెనింగ్ అనేది ఈ ఛానల్ పైన ఓపెన్ అవ్వడం స్టార్ట్ అవుతే మనకి ఈ రేంజ్ నుంచి 57,300 వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అంటే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఈ ఛానల్ బ్రేక్అవుట్ అయ్యి దానిపైన ట్రేడ్ అవ్వడం 57,100 పైన ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతే ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 57,300. ఇన్ కేస్ 57,300 పైన ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అంటే క్లోజింగ్ అనేది దానిపైన ఇవ్వడం స్టార్ట్ అవుతే బ్యాంక్ నిఫ్టీలో ఒక పెద్ద ర్యాలీ రావడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా మనకు ఫ్లాట్గా ఓపెన్ అయ్యి లోయర్ లెవెల్ వస్తే మనకి ఈ రేంజ్ అనేది మనకి ఇంపార్టెంట్. 56,850 అనేది ఇంపార్టెంట్. ఇక్కడే మనకి ఏదైనా బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అవుతే మనం లాంగ్ ఇనిషియేట్ చేయొచ్చు. టార్గెట్ 57,300 అవుతుంది. 56,850 కింద క్లోజ్ అవ్వడం స్టార్ట్ అవుతే డౌన్ సైడ్ సెల్లింగ్ అనేది ఉండడానికి ఛాన్స్ ఉంది. ఫస్ట్ నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 56,600. ఈవెన్ 600 బ్రేక్ అయితే ఫర్దర్గా మనకు ఫాల్ అనేది ఉండడానికి ఛాన్స్ ఉంది. మెయిన్గా మనకి ఏంటంటే ఈ ఏదైతే మనం లెవెల్స్ అనేది ఉందో ఈ లెవెల్స్ దగ్గర ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకుని ట్రేడ్ ఇనిషియేట్ చేస్తే బెస్ట్ ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.